నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పేదలకు ఇంటి స్థలాలు సహా పలు అంశాలకు మంత్రివర్గం ఆమోదం. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఏపీ ముందుంది. వాటర్ షెడ్స్ పై సదస్సులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. మోంతా తుఫానుతో రాష్ట్రానికి అపార నష్టం జరిగింది. కేంద్రం ఆదుకోవాలి. సెంట్రల్ టీంను కోరిన రాష్ట్ర ప్రభుత్వం. కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు. హరనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 70 అజెండా అంశాలపై కేబినెట్ చర్చించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిపై ఆరా తీశారు. మంత్రులు ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. పేదలకు ఇళ్లు అందించే అంశాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతగా తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. నివాస స్థలం లేని వారి జాబితాను సిద్ధం చేయాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని తెలిపారు. వైజాగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 14-15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించబడుతున్న 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2020 సందర్భంగా పర్యావరణ అనుకూల పట్టణ పరిపాలన అంటే అర్బన్ అడ్మినిస్ట్రేషన్, డిజిటల్ అడ్మినిస్ట్రేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సింగపూర్ ప్రభుత్వం మధ్య సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించేందుకు అవగాహన ఒప్పందం MOU కుదుర్చుకోవడానికి ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. PMAY అర్బన్ కింద ఏపీ టిడ్కో ద్వారా చేపట్టిన EWS ఇళ్ల పూర్తికి సంబంధించి చీఫ్ ఇంజనీర్లు సాంకేతిక కమిటీ చేసిన సిఫార్సును ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఇమేజ్ని ఎన్హాన్స్ చేయటం లక్ష్యంగా ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ వారి కాన్స్టిట్యున్సీలో ఏమైనా సమస్యలుంటే రివ్యూ చేసి డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేసి అక్కడికక్కడే పర్టికులర్గా రెవెన్యూ విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని మినిస్టర్స్ ఎమ్మెల్యేలతో కలిసి వాటిని రిడ్రెస్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. నీటిని వృధా చేయకుండా భూగర్భ జలాలను పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ఆర్టీసీలో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పై 2 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు ల్యాండ్ రీసోర్సెస్ కేంద్ర సెక్రటరీ మనోజ్ జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న ఈ సమయంలో వాటిని పెంపొందించేందుకు కొలనులు, చెరువులు పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో పాటు మనోజ్ జోషి తెలిపారు. అలాగే కేంద్రం చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ముందుంటుందని తెలిపేందుకు కేంద్ర ప్రయోజక కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు పెమ్మసాని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మోదీ గారు ప్రవేశపెట్టింది ఏదైనా సరే మోడల్గా తీసుకొని మేము ఇవి చేసి చూపిస్తాము. ఈ భారతదేశ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనే చెప్పే ఉద్దేశంతోనే ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 10-15 రోజులు ఇది ఇక్కడ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత 15-20 రోజుల్లో ఒక బ్యూటిఫుల్గా మోడల్ పాండ్ చేయటం కానీ, వీళ్ళందరికీ సౌకర్యాలు చేయటం కానీ, ఇవన్నీ చాలా శ్రమతోనూ డబ్బుతోనూ కూడుకున్నటువంటి పరిస్థితి. इस कॉन्फ्रेंस में हम हमारे जो WC2 के स्कीम के काम है उनका रिव्यू करेंगे. साथ ही साथ यहाँ आप जैसे अनुभवी लोग जो यहाँ आए हैं उनसे हम सुनना चाहते हैं कि जो हम WDC3 की स्कीम का प्लानिंग कर रहे हैं 2026 से 31 के दरमियान हम WC3 की स्कीम चलाएंगे. उसका अभी हम नियोजन कर रहे हैं. उसमें क्या क्या नए
एस्पेक्ट हम इनकॉर्पोरेट कर सकते हैं, अभी के हमारे स्कीम इम्प्लीमेंटेशन में क्या क्या वीकनेस है। మోంతా తుఫానుతో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని కేంద్ర బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వెలగపూడి ఆర్టీజీఎస్లో తుఫాన్తో జరిగిన నష్టంపై అధికారులతో సభ్యులు సమీక్షించారు. దాదాపు 6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణమే 901 కోట్ల తక్షణ సాయం అందించాలని కోరారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఎలా సాయం చేశారో అధికారులు వివరించారు. మోంతాతో నష్టం జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బృందాలను పర్యటించిన అనంతరం సీఎం చంద్రబాబుతో టీం భేటీ కానుంది. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని అమరావతి అమరేశ్వర ఆలయాన్ని భక్తులు సందర్శించారు. పవిత్ర కార్తీక మాసంలో కార్తీక 3వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు దేవాలయానికి చేరుకుని కృష్ణానదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు క్రింద కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. బాలచాముండి సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామివార్లకు భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. కృష్ణానది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు రక్షణ ఏర్పాట్లు చేశారు. యాభై 88వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి 20 వరకు జరగనున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోరుగుంట్ల కోటేశ్వరరావు ఆవిష్కరించారు. వారం రోజుల పాటు విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కృష్ణమోహన్, సభ్యులు పాల్గొన్నారు. గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులైనటువంటి శ్రీ అయ్యంకి వెంకటరామయ్య గారు, డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు, శ్రీ పాతులు నాగభూషణం గారు మొదలైన ఇంకా కొంతమంది ముఖ్యులను కూడా స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం అనవాయితీగా జరుగుతున్నటువంటి జాతీయ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కవి సమ్మేళనాలు, సెమినార్లు, రచయితల సందేశాలు, రచయితలకు సన్మానాలు ఈ యొక్క కార్యక్రమాల్లో జరగడం జరుగుతుంది. పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనాలు, వ్యాసరచనలు, వక్తృత్వ క్విజు, అదేవిధంగా క్రీడలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. 70 సంవత్సరాలుగా తమ స్వాధీనంలో ఉన్న భూమిని 22A చేర్చడం వలన ఇబ్బందులు పడుతున్నామని వెంగళాయపాలెంకు చెందిన మస్తాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లకు రిజిస్ట్రేషన్ చేయాలంటే అవకాశం లేకుండా పోయిందని, తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని న్యాయం చేయాలని వేడుకున్నారు. వెనుగండ్ల స్కూల్లో జరిగిన స్పోర్ట్స్ మీట్లో బయట ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ పిల్లలను కొట్టారని వినోద్ ఫిర్యాదు చేశారు. అదేమని అడిగితే అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన చేస్తాను చూస్తాను అంటున్నారు, చేయట్లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా నాకు ఏమీ ఇది కాలేదు. మళ్ళీ ఇవాళ అర్జీ పెట్టా. ఇప్పుడు మీకు ఇబ్బంది ఏంది దానివల్ల? నేను పిల్లకి రాయాల, నాది రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టర్ కావట్లా. ఇవన్నీ ఉన్నాయి నా డాక్యుమెంట్. 57ది నకళ తీశాను పొన్నూరులో. 57 నుంచి మా స్వాధీనంలో అడంగులు 1B పాస్ పుస్తకం మొత్తం నాకే ఉంది. కానీ సమస్య తీరట్లా, పిల్లకి రాయాల, ఇబ్బంది అవుతుంది నాకు. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చింది. తిరిగి గుంటూరు హాస్పిటల్లో కూడా ఉండ. అది సార్, అక్కడికి వెళ్తే మా పిల్లలు జోన్స్లో ఉన్నారు. నైట్ 12ంటికి వెళ్తే ఆ స్కూల్ రూముల్లో లైట్లు లేవు, ఏమీ లేవు. నైట్ 12 దాకా ఆడపిల్లల్ని ఎట్లా ఉంచుతామండి? అది మీరేమంటారు? అదే అర్జీ పెట్టాము, మరి వాళ్ళేమో ఏమీ రెస్పాన్స్ అవ్వట్లేదండి. డిఓ గారు ఆల్రెడీ అయిపోయినాయి జోన్స్. అయిపోయిన తర్వాత అంటే ఇట్లా జరిగింది అంటే అయిపోయి 2 రోజులు అవుతుంది. అది
మా పిల్లలు ఉన్నారు అని చెప్పని మేము వెళ్ళాము ఆడావుడిగా. వెళ్ళొచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో మరి విషయం తెలీదు. అక్కడ స్టేట్ మీట్ మల్కాంబ్ జరుగుతుంది. ఆ మల్కాంబ్ జరిగేటప్పుడు అక్కడ అకామిడేషన్ సరిగ్గా లేదని పిల్లలకి మిడ్ డే మీల్స్లో అక్కడ హెచ్ఎం గారు కానీ మొత్తం వీళ్ళు కానీ మిడ్ డే మీల్స్ ఇష్యూ అవుతుందని చెప్పారు అక్కడ. అది దాని గురించి ఇంకా మాట్లాడితే స్టేట్కి అక్కడ లోకల్ గుండా విద్యా కమిటీని పిలవలేదు, గ్రామ సర్పంచ్ని పిలవలేదు, ఎవరిని కూడా పిలవలేదు. అక్కడ దీని గురించి మాట్లాడదామని కంప్లైంట్ ఇద్దామని మేడం గారికి వచ్చి అడిగి మాట్లాడారు. బ్రాడీపేటలోని సిద్ధేశ్వర పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఓంకారేశ్వర స్వామికి కార్తీక దీపాలు వెలిగించి సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. కార్తీక మాసంలో ఈశ్వరుని ధ్యానిస్తే అభిష్టాలు ఫలిస్తాయని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. దేవుణ్ణి అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ప్రైవేట్ మెడికల్ కళాశాలల జేబులు నింపేందుకే కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ అంశాన్ని తెచ్చారని ఎద్దేవా చేశారు. కోటి సంతకాల ద్వారా గవర్నర్కు తమ నిరసన తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 12వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయనున్నామని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 1985లో ప్రారంభించబడిన వెంగమాంబ అన్నప్రసాద్ కేంద్రంలో అన్న సంతర్పణ అద్భుతంగా జరుగుతుందన్నారు. దానికి బీఆర్ నాయుడిని పొగిడానని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ పోలూరి వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్, కొమ్మారెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రజా ఉద్యమంగా నిర్మించి ఒక ఒత్తిడిని ప్రభుత్వం మీద తీసుకొచ్చి మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఉంచే విధంగా చేసి ఆ విధంగా పేద ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేయాలనే సదుద్దేశంతో నిర్మించబడుతున్నటువంటి ఈ ఉద్యమానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని, సంతకాలు చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటూ ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ 2వ ఏఎన్ఎం యూనియన్ నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటియు గౌరవ అధ్యక్షులు వై నేతాజీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ ఏఎన్ఎంలు అనేక సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న 2వ ఏఎన్ఎంలను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం దారుణమన్నారు. వెంటనే 2వ ఏఎన్ఎంలు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు లింగమ్మ, ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, పరిమళ తదితరులు పాల్గొన్నారు. అట్లా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతంలో యూరోపియన్ ఏఎన్ఎంస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు. అట్లాగే ఈ సెకండ్ ఏఎన్ఎంస్ను కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, అట్లాగే మిగిలినటువంటి సమస్యల పరిష్కారం కోసం కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి కింది స్థాయిలో ప్రజల ఆరోగ్య సంక్షేమం సంరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంల పట్ల సహృదయంతో ఆలోచించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకుంది. హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తుండగా రెడ్డిగూడెం దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ప్రక్కకు ఒరగడంతో రోడ్డు పనులకు వేసిన పైపులకు తగిలి బస్సు నిలిచింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారు. ఇతర బస్సుల్లో వారిని గమ్యస్థానాలకు చేర్చారు. అధిక ధరలకు అమ్ముతున్న శీతల పానీయాల షాపులపై విజిలెన్స్ మరియు లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్లో శీతల పానీయాలు, థమ్సప్, లిమ్కా, స్ప్రైట్ సీసాలు 20 రూపాయలకి ఎంఆర్పీ ధర ఉంటే 30 రూపాయలు వసూలు చేస్తున్నారని
హేమ వాణి జ్యూస్ సెంటర్ వద్ద 30 రూపాయలకు శీతల పానీయాలు కొనుగోలు చేసిన వ్యక్తి విజిలెన్స్ కమిటీ సభ్యులకు తెలియచేయగా జిల్లా ఫుడ్ విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ చదలవాడ హరిబాబు మరియు లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ మెరుపు దాడులు నిర్వహించారు. 6 షాపుల మీద పెనాల్టీ విధించడం జరిగిందని హరిబాబు విలేకరులకు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన కూతురు పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేసిన 50,000ను తన బావ సురేష్ తీసుకొని బెదిరిస్తున్నారని పెద్దిపాటికి చెందిన నాగేశ్వరి ఫిర్యాదు చేశారు. తన పేరుతో జగనన్న కాలనీలో వచ్చిన ఇంటి స్థలం పట్టా కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆయన నేను అమ్మ పిల్లకి హామీగా ఉంటాను అది అని చెప్పి నమ్మించి ఈ పిల్లకి సంబంధించిన డబ్బులు 50,000 ఆయన పేరు మీద వేసుకున్నారు సార్. అవి తిరిగి 23 నెలలకి బ్యాంక్ వాళ్ళు తిప్పేయమన్నారు. తిప్పేయమంటే అవి తిప్పేయకుండా అలానే ఉంచేశారు. ఏమీ తిప్పేయలేదు అని బ్యాంక్ వాళ్ళని వెళ్ళి కనుక్కుంటే దాంట్లో డబ్బులు లేవమ్మా తీసేసుకున్నారని చెప్పారు సార్. అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ నాకు ఇళ్ల ప్లాట్ వచ్చింది సార్. ఆ ఇళ్ల ప్లాట్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ప్లాట్ నెంబర్ 25 అయితే ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నా పేరు మీద అయింది. కానీ బాబా నా కాగితాలు నాకు ఇవ్వమని అడిగితే నేను విలేకరు పదవిలో ఉండి నీకు ఇప్పించాను ఇళ్ల స్థలాలు, అది నాకు సంబంధించిన ప్లాట్ నేను ఇవ్వనని చెప్పి కాగితాలుగా తీసేసుకున్నాను సార్. ఇంతవరకు కాగితాలు ఆచూకీ లేదు. ప్రముఖ కవి రచయిత తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అందశ్రీ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు స్వామికి విశేష అభిషేకాలు చేశారు. హరనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా బీజేపీ రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ బుచ్చురాం ప్రసాద్ సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చురాం ప్రసాద్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘాలను కలుపుకొని బ్రాహ్మణుల అభ్యున్నతికి తోడ్పడతానని, కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు విద్యా పథకాలు, యువతకు సంక్షేమ స్వయం ఉపాధి పథకాలు, మహిళలకు గ్రూప్ లోన్ స్వయం ఉపాధి పథకాలు అందే విధంగా కృషి చేస్తానని చెప్పారు. కిట్టి పార్టీల మోజులో పడి అనుబంధాలు ఆత్మీయతను కోల్పోతున్న నేటి యువతరానికి వాటి విలువలు చాటి చెప్పడానికి కార్తీక మాసం వనభోజనాలు వేడుకగా నిలిచాయి. చిట్టిప్రోలు వంశానికి చెందినవారు 6-7 తరాల పెద్దల ఫోటోలు సేకరించి గ్యాలరీ ఏర్పాటు చేశారు. నాడు ఉమ్మడి కుటుంబాల్లో జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను తెలియచెప్పే విధంగా అలనాటి మధుర స్మృతులను కళ్లకు కట్టేలా వినూత్న రీతిలో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1947కు ముందు ఆటపాటలను నేటి తరం వారితో ఆడిస్తూ చివరకు భోజనాలు కూడా స్వాతంత్రానికి ముందు పూర్వకాల పద్ధతిలోనే ఏర్పాటు చేశారు. పెదపలకులూరు సమీపంలోని తోటలో చిట్టిప్రోలు వంశస్థులు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆనాటి తరం పరిస్థితులకి అద్దం పట్టేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందని నిర్వాహకులు కిషోర్ కుమార్, సురేష్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆటోనగర్లోని రామ్ కోర్ ఆటో డీలర్స్ షోరూం యాజమాన్యం అతుల్ జెమినీ ప్లస్ పేరుతో నూతన సిఎన్జి ఆటోను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అతుల్ సంస్థ నేషనల్ మార్కెటింగ్ సేల్స్ మేనేజర్ రంజన్, సౌత్ ఇండియా జోనల్ మేనేజర్ కెఎస్ రామారావు, రామ్కోర్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎస్ ప్రకాష్ రావులు జెమినీ ప్లస్ ఆటోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా గుంటూరులో జెమినీ ప్లస్ ఆటోను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఆటో డ్రైవర్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఆటో కేజీ గ్యాస్తో 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీతో తక్కువ బరువైన ఇంజిన్, అధిక సామర్థ్యం ఈ ఆటో ప్రత్యేకత అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగలింగం, ఇమ్రాన్ భాషా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. Today we have come out with Atul Gemini Plus, a new model with the best in the class in this industry, with the highest mileage, in particular this segment. And the product name is Gemini Plus, which is standing behind this. And Guntur being the most prominent market for this small category vehicle, and in Andhra Pradesh we have first decided to launch at this place because this is a major hub. గుంటూరులోని విజ్ఞాన్ నిర్లా మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన అందశ్రీ సంతాప సభలో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి నివాళులర్పించారు. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ అభ్యుదయ కవి అందశ్రీ మరణం తెలుగు సమాజానికి తీవ్రమైన లోటు అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు ఆచార్యులు జి కృపాచారి, విజ్ఞాన్స్ నిరులా మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాధిక, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి, జాషువా కల్చరల్ సెంటర్ వ్యవస్థాపకులు, ప్రజా గాయకులు పివి రమణ నివాళులర్పించారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి జన్మదినం సందర్భంగా చెరుకూరి రమేష్ ఆధ్వర్యంలో మిర్చి యార్డులో పనిచేస్తున్న మహిళా కార్మికులకు ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్ చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కన్నా మాస్టర్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్న అయ్యన్న పాత్రులు మరియు వారి సతీమణి పద్మావతి నిండు నూరేళ్లు ప్రజల యొక్క మన్ననలకు పాత్రులై ప్రజాసేవలో వర్ధిల్లాలని, వారికి పేదల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. వారి సతీమణి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారు కూడా ప్రజాసేవ చేయడంలో వెనకడుగు వేయని మహిళా నాయకురాలని, వారి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు అబ్దుల్ కుద్దూస్ మరియు ఎండి కాసిం పాల్గొన్నారు. చాలా మంచి సేవా కార్యక్రమంతో చేపడుతున్నాం. అంటే ఆమె నిండు నీరేళ్లు బతకటమే కాదు, సజీవంగా ఉండటమే కాదండి, ఆమె చాలా గొప్ప ఉన్నత పదవులకు వెళ్ళాలని మీ అందరూ మనందరం కోరుకోవాలి. ఆమె ఈ సేవా కార్యక్రమాన్ని తమ జన్మదిన రోజున చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారి భార్య గారు పద్మావతి గారు, పద్మమ్మ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఇక్కడ మీ మధ్య జరుపుకుంటున్నాం. జూట్ మిల్ సమీపంలోని గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు కొనసాగుతున్నాయి. కార్తీక సోమవారం పురస్కరించుకొని ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి సామూహిక కుంకుమార్చన చేశారు. ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొనాలని ఆలయ అర్చకులు కోరారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.